నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన బచ్చు సుగుణమ్మ, ఎల్లయ్య దంపతులు వెల్దండ మండల పరిధిలోని కోట్రా శివారులో 1991లో 5.5 ఎకరాల భూమిని సంపలి యాదమ్మ అనే మహిళ వద్ద కొనుగోలు చేశారు. వీరి పొలానికి ఆనుకుని ఉన్న ఇద్దరు వ్యక్తులు 2009 సంవత్సరం నుండి అక్కడ పొలానికి చెందిన సరిహద్దును చెరిపివేస్తూ కొంతగా 413 సర్వే నెంబర్లోని 2 ఎకరాల భూమిని ఆక్రమించుకుంటూ వస్తున్నారని, దీంతో 2011లో కల్వకుర్తి సివిల్ కోర్టులో కేసు రిజిస్టర్ చేశామని, కేసుకు సంబంధించిన వివాదం 2025 మార్చిలో తమకు అనుకూలంగా వచ్చిందని, జడ్జిమెంట్ కాపీ మరో 2 నెలల తర్వాత మా చేతికి అందగా దానితో మా స్థలానికి వెళ్లడానికి ప్రయత్నం చేయగా ధనరాజ్ రెడ్డి, రూపేష్ రెడ్డి అనే వ్యక్తులు తమను బెదిరిస్తున్నారని, తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పోలీసులు ఫిర్యాదు చేయగా, పోలీసులు తమ ఫిర్యాదును కూడా స్వీకరించకుండా అక్రమార్కుల వైపు నిలుస్తూ తమకే చెందిన స్థలంలోకి తమను రావద్దంటూ పోలీసులు బెదిరిస్తున్నారు అంటూ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టుల చుట్టూ పోలీసులు తిరిగినా కూడా తమకు న్యాయం జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ పెట్రోల్ బాటిల్తో నిరసన వ్యక్తం చేశారు. లేకపోతే హత్య చేసుకొని చనిపోతాం, కాల్చుకొని చనిపోతాం. ఇక మా కష్టార్జితం ఇది, మేము చేసేది ఏది లేదు. మమ్మల్ని ఆదాయం చేసి అన్ని కాగితాలు కరెక్ట్ ఉన్నాయి, ఎవరు ఏం చేస్తలేరు, మాకు సహకరిస్తలేరు. మెయిన్ పోలీసు వాళ్ళు సహకరిస్తలేరు. మమ్మల్ని ఎంత ఆదుకుంటున్నా ఇబ్బంది పడుతుందంటే మాకు ఎవరు రెస్పాన్స్ అయితే లేదు. పరిస్థితుల లోపల ఇది మాది కాని పక్షం లోపల మేమిద్దరం భార్య భర్తలు పెట్రోల్ పోసుకొని మా సూసైడ్ చేసుకుంటాం. ఒక సవాల్ అడుగుతున్నా నేను. మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా నాన్న కొన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, 6 అబ్జర్వ్ లో ఉన్నాడు. 30 ఏళ్ల నుంచి మా నాన్న పోరాడుతున్నాడు ఈ భూమి గురించి. నిన్న 3 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగినాం సార్. ఏ ఒక్క దగ్గర మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం వస్తే చచ్చిపోయిందా తెలంగాణలోనే అడుగుతున్నాను. కంప్లీట్ మా దగ్గర డాక్యుమెంట్ బై పేపర్ డాక్యుమెంట్. మా నాన్న థ్రెట్ ఉంది, ఊర్లో బయటకు వెళ్ళడానికి మా నాన్న భయపడుతున్నాడు, మా నాన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మాకు న్యాయం కావాలి. కోర్టు ఆర్డర్ తెస్తే కూడా ఏ మాత్రం ఇంజక్షన్ ఆర్డర్ పనికిరాదంట సార్. న్యాయ వ్యవస్థను అడుగుతున్న ఇంజక్షన్ ఆర్డర్ పనికిరానప్పుడు ఇంకా ఈ కోర్టులు ఎందుకు, ఈ న్యాయస్థానాలు ఎందుకు, ఇవన్నీ ఈ లాయర్లు ఎందుకు, ఈ న్యాయ వ్యవస్థ ఎందుకు? నేను న్యాయ వ్యవస్థను అడుగుతున్నాను, నాకు న్యాయం చేయండి. వాస్తవాలు అవి లేకుంటే సమాజంలో మానవుడు బతకొద్దా? ఇమ్మీడియట్లీ పని ఆపాలని చెప్పండి ఫస్ట్. ఎవరు ఆపరు. న్యాయ వ్యవస్థను అడుగుతున్నా, మాకు న్యాయం చేయండి. పోలీస్ వ్యవస్థను అడుగుతున్నా, మాకు న్యాయం చేయండి. మా భూమి మాకు ఇప్పించండి. అన్యాయంగా మాత్రం ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టి ఒక్కరికొకరు దోచుకొని తినకండి. మాకు ఇప్పించండి అంతే రిక్వెస్ట్. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీడియా ముఖంగా అడుగుతున్నాం. అన్యాయం చేసి మా డాక్యుమెంట్స్ ఏమన్నా చూసేసి వెరిఫై చేసి వాళ్ళదంటే వాళ్ళకి ఇవ్వండి, మాదంటే మాకు ఇవ్వండి. కానీ మొత్తం కేసు రేకప్ చేయకుండా కంప్లీట్ గా ఒక్కరి వైపు న్యాయం చెప్పేసేసి అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి. మీడియా ముఖంగా అడుగుతుంటే కబ్జాలో ఉంది, వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కబ్జాలో ఉందని కదా కోర్టులో కేసు వేసింది. మేము కోర్టులో వేసి 15 సంవత్సరాల నుండి ఇప్పుడు తెచ్చుకున్నాం. ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది, అది తీసుకెళ్తే అది పనికిరాదు అంటున్నారు. ఇంకా దేనికని మేము కోర్టు చుట్టూ తిరగాలి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. దేనికి అసలు ఎవరిని అడగాలి? న్యాయం అదిలాగానే ఉన్నప్పుడు ఏం చేయాలి? మేము ఎట్లా సంపాదించుకొని ఇట్లా బ్రతకాలి చెప్పండి. మరి మేము 73 ఏళ్ళ సంవత్సరం చాలా ఇబ్బంది పెడుతున్నారు. 2010 వరకు ఏగేగి 2011లో మేము కేసు బుక్ చేసాము సివిల్ కోర్టులో కల్వకుర్తిలో. మాకు 2025లో మాకు జడ్జిమెంట్ అయింది, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. టోటల్గా ఎన్ని కష్టపడాలో 14 సంవత్సరాలు తిప్పలు పడి వచ్చేసాము. మార్చి 6వ తారీఖు 2025 నాటి జడ్జిమెంట్ చదవడం అయింది. 2 నెలల తర్వాత మాకు పేపర్లు వచ్చినాయి. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ మేము సైట్ మీదకి వచ్చి మా కడీలు వాటి మేము అది చేస్తే ఫోటోల్స్ అని ఎస్ఐకి, సిఐకి వాళ్ళందరికీ రెస్పాన్స్ అప్లికేషన్స్ ఇచ్చినాము. ప్రతి ఒక్కరికి
డిఎస్పీకి ఇచ్చినాము, ఎస్పీ దగ్గరికి పోయినాము, సిఐ కానీ ఎస్ఐ కానీ మాకు ఎలాంటి అది చేస్తలేరు, మమ్మల్ని తీసి పడేస్తారు, మాకు ఎలాంటి న్యాయం చేస్తలేరు. డిఎస్పీ దగ్గరికి పోతే కూడా మీరు అది కాదని చెప్పిండు. సిఐ దగ్గరకు ఎస్పీ దగ్గరికి పోతే మాత్రం వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చిండు, నేను చూసుకుంటా మీకు న్యాయం చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు అయితే చేయలేదు. వీళ్ళు కడీలు పాతి మొత్తం ఫినిషింగ్ చేసుకొని మొత్తం బౌండరీ ఫిక్స్ చేసుకుంటారు. ధనరాజుకి ఇదేం సంగతి అని చెప్పి మేము ఫోన్ చేస్తే మీరు రండి, మీ దగ్గరకు వస్తే మీరు రాలేదు, మాట్లాడలేదు, మీరు హైదరాబాద్ రండి, రాజవర్ధన్ రెడ్డి కమ్యూనర్ నేను, మీరు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడండి, మీకేదైనా ఉంటే అది చేస్తాము, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాము అంటే మా చేత కాదు, మేము రాలేము, 73 సంవత్సరాలు వృద్ధులము, మేము ఎవరిదానికి పోతాము, ఎక్కడ పోయి ఇబ్బంది పడాలని మేము ఇది పత్రికా విలేకరు మీకు విన్నపించుకుంటున్నాము. పని ఆపట్లేదు, మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు, సంపుతాము చేస్తాము, మీరు వస్తే బాగాలేదని చెప్పి వాళ్ళు మొత్తం మమ్మల్ని బెదిరిస్తున్నారు అనమాట. మేము చేతగాని వాళ్ళం కాబట్టి ఏం చేయలేము. మా కూతుర్లను అల్లుళ్ళని పిలుచుకొని ఇప్పుడు మేము ధైర్యంగా ముందరికి వచ్చినాం. మీ ముందరికి పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్స్, జడ్జిమెంట్స్, ఇంజక్షన్ అన్ని సబ్మిట్ చేసినాం. పోలీసు వాళ్ళు మాత్రం చెప్పిన ఇంజక్షన్ నడవదు, ఎవిక్షన్ వేసుకోండి అని చెప్పేసి ఒక సలహా ఇచ్చిండ్రు. నేను న్యాయ వ్యవస్థను అడుగుతున్నాను, నాకు ఈ విషయంలో నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. కామన్ పీపుల్ ఎలా రియాక్ట్ అవ్వాలి, అసలు న్యాయ వ్యవస్థలో లొసుగులు ఏమున్నాయి, ఏం జరుగుతాయి? ఇంజక్షన్ మా లాయర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ మించింది లేదంటున్నాడు, పోలీసు వాళ్ళు ఎవిక్షన్ వేసుకోమంటున్నారు. ఎవిక్షన్ అనేది ఎన్ని రోజులకు వస్తుంది, ఏమొస్తుంది, మాకు అవన్నీ తెలియకని మేము లాయర్లను అప్రోచ్ అవుతాం. కాబట్టి దీని గురించి కూడా న్యాయ వ్యవస్థ నాకు ఒక సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నాను. మీడియా ముఖంగా వాళ్ళకు మా రెండే